ఆగస్ట్ 21 దైవ వాక్య ధ్యానం. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. కీర్తనలు 94:19. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యము మనలను బలపరుస్తుంది, ఆదరిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. అందును బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చాలామంది నెమ్మది అనేటువంటి ఆ గొప్ప ఆదరణ పొందటానికి, లేకపోతే వారి జీవితంలో సమాధానాన్ని పొందుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా వారికి నెమ్మది ఉండదు. ధనం ఉంటుంది, వారికి కావలసినటువంటి స్థాయి ఉంటుంది, కానీ వారి పైకి చాలా గంభీరంగా కనబడతారు, కానీ వారి అంతరంగం చాలా అసమాధానంగా ఉంటుంది. నెమ్మది లేని స్థితి ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే వారికి తెలియని ఒక భయము వారిని వెంటాడుతూ ఉంటుంది. దేనికి సంబంధించిన భయం అది? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీవు ప్రభువులో ఆనందించగలిగినప్పుడు, ఎవరైతే దేవునిలో ఆనందించుతారో అలాంటి వారికి సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము ప్రభువే అనుగ్రహిస్తాడు. అట్టి కృప, అట్టి గొప్ప ఆదరణ మన ప్రాణములకు నెమ్మదిని కలగజేస్తుంది. దేవుని ఆదరణ ఒక్కటే నీకు నెమ్మదినిస్తుంది. ఈ లోకంలో ఏది నీకు నెమ్మది ఇవ్వదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నెమ్మదిని పొందుకోలేవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు నెమ్మది దొరకదు. కానీ క్రీస్తు గొప్ప ఆదరణ నీ కుటుంబానికి నీకు నెమ్మదినిస్తుంది. అట్టి నెమ్మది, అట్టి ఆశీర్వాదం ప్రభువు మీకు అనుగ్రహించాలంటే ఆయన యొద్దకు రా, ఆయనతో ఉండు. ఆయన ఆదరణ నీకు నెమ్మది కలగ చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, ఎవరి కుటుంబాలలో, ఎవరి వ్యక్తిగత జీవితంలో నెమ్మది కొరకు ప్రయత్నిస్తున్నారో, తిరుగులాడుతున్నారో అట్టి వారికి నెమ్మది, నీ రక్షణ అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో జయము దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించి, నీ రక్షణ ఆనందం బిడ్డలకు అనుగ్రహించి దినదీవులతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.